గత ప్రభుత్వంలో ఇసుక పాలసీ అని ఒకటి పెట్టి అందరూ ఇసుకనే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా చేసుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత ప్రభుత్వ అధికారులు, సీఎం గారు కూడా ఇసుకనే ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా చేసుకొని దగ్గర 50,000 కోట్లకు పైగా అందరూ పంచుకున్నారు. దానివల్ల ఏమవుతుందంటే జనరల్ పబ్లిక్ చాలా సఫర్ అయ్యారు. సొంతగా ఇల్లు కట్టుకునేవాళ్ళు, తర్వాత బిల్డర్లు కట్టినా ప్రజల కోసం వస్తుంది. అక్కడ బిల్డర్లు కానీ కాస్ట్ పెరిగితే ప్రజలకి కాస్ట్ పెరిగిపోతుంది. అందువల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. నిర్మాణ రంగంలో కానీ ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ ఇబ్బంది పడ్డారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మన చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుత సీఎం గారు ఎన్నికల హామీ కూడా ఇచ్చారు. ఇసుక పాలసీని మేము చాలా లిబరల్గా చేస్తామని. అట్లాంటి లిబరల్ చేస్తామన్న దాన్ని ఇప్పుడు ఇంకా ఏదైనా హెల్ప్ చేద్దామని చెప్పి ఉచితంగానే అనౌన్స్ చేసేసారు. ఎక్సెప్ట్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తప్పితే ఇసుకంతా ఉచితంగా అయిపోతుంది. సో ఇల్లు కట్టే వాళ్ళల్లో మనకి కన్స్ట్రక్షన్ రంగంలో ఇసుక పాత్ర ఎంత ఉంది అనేది మనకు తెలుసు. దాని కాస్ట్ తగ్గిస్తే గృహ అవసరాలన్నీ పెరుగుతాయి, నిర్మాణ రంగం పెరుగుతుంది, దానివల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, దాంతో ఉన్న అలైడ్ యాక్టివిటీస్ అన్నీ పెరుగుతాయి. సిమెంటు ఒక ఖర్చు పెరుగుతుంది, వినియోగం పెరుగుతుంది, రాళ్ళ వినియోగం పెరుగుతుంది, లేబర్కి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో ఇట్లాంటి నిర్మాణ రంగాన్ని ఇసుక ఒక్కడితో సంతోషంగా ఇండ్లు కట్టుకోవడానికి, అంటే ఒక 10 లక్షల రూపాయలు ఇల్లు కడదామని ఆలోచించి ఇల్లు ప్రారంభించిన ప్రతి ఒక్క నిరుపేద ఇసుకే 3-4 లక్షల రూపాయలు ఇచ్చి ఇసుక కొనే పరిస్థితి ఉండింది 19 నుండి 25 దాకా. ఎప్పుడైతే ఇప్పుడు 24లో తెలుగుదేశం ప్రభుత్వం ఫ్రీగా ఇస్తామన్నామో ప్రజలతో పాటు కార్మికులు ఎంతో సంతోషపడి ఈరోజు కార్మిక వర్గాల్లో చంద్రబాబు నాయుడు గారు రాగానే అమరావతి అనేది ఎలాగా అంటే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతి నలుమూలల వీధులన్నీ కూడా విద్యుత్ దీపాలతో ప్రారంభం జరిగింది. అందరూ చూశారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఏదైతే ఇప్పుడు ఇసుకలో గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం 50,000 కోట్ల పైగా తన అనుచరులకి తనకు సంబంధించిన కొన్ని జేపీ వెంచర్స్ అనే ఒక కంపెనీ ద్వారా 3 ప్రాంతాల్లో, ఇటు రాయలసీమ కావచ్చు, అటు కోస్తాలో కావచ్చు, ఉత్తరాంధ్రలో కావచ్చు, తనకి సంబంధించిన అనుచరులందరికీ దోచిపెట్టడం జరిగినది. 98 లక్షల టన్నుల ఇసుకని రాష్ట్రం నుండి పక్క రాష్ట్రాలకి తరలించడం జరిగింది. పైగా నెల కూడా గడవగానే మేము ఏవైతే 6 సూపర్ 6 ఇవి చెప్పామో ప్రజలకి, వాటిని అమలుపరచలేదు అంటూ అప్పుడే ఏదో మీడియా ముందుకు వచ్చి అక్కడ జైల్లో పోయి నేరస్తులకి మద్దతు పలికిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకటే గుర్తుపెట్టుకోవాలి: నీ బినామీ కంపెనీలు, నీ లిక్కర్ పాలసీలు, నీ ఇసుక పాలసీలు, నువ్వు చేసిన రాజకీయ వ్యభిచారం అనుకోండి, లేదురా అంటే దందాలు అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ రైతుల్ని కానీ భూముల్ని కానీ అన్ని రకాల దోపిడీ చేసి రాష్ట్రాన్ని